ఇక కేటీఆర్ గారు ఇవాళ వచ్చి సత్య హరిశ్చంద్రునికి చిన్న కొడుకు లెక్క చెప్తుండు ముచ్చట మనకు. కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్లా రోడ్డు మీదకి లాగాలి, ఎట్లా ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచనే క్లియర్గా కనపడుతుంది. రోజు చూడండి, ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో ఆయన సోదరుల గురించే మాట్లాడాడు. ముందు ఉద్యమం అంటివి, ముందు రాష్ట్రం తేయడమే నా జయం అంటివి, నాకు ఏ పదవులు వద్దంటివి, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటివి. తర్వాత ఏం చేసినావు? కొడుకుని పిలిచినావు, బిడ్డను పిలిచినావు, అల్లుని మంత్రి పదవి చేసినావు ఎమ్మెల్యే కాకముందే. ఇక ఆఖరికి మిగిలితే ఒకడు రోజు మందులు గిందులు అందించి నీ ఆరోగ్యం బాగా చూసుకుంటుండు మంచోడు అని చెప్పి రాజ్యసభ కూడా చేసి ఇంకొకరిని. మీ హయాంలో మీరు చేసినన్ని పనులు ఎవరు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి దౌర్భాగ్యపు పాలనను ఇక్కడ కూడా వీళ్ళు చేస్తుర్రేమో, మాకంటే బాగా సంపాదిస్తే మళ్ళీ మేము రాజకీయాలలో నిలబడలేమేమో అని రాత్రి నిద్ర పట్టక రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నట్టే ఉంది తప్ప ఏ అంశం మీదనైనా క్లారిటీ తోటి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేయండి.